ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేకుడు బ్రదర్ తేజమయ. ఈరోజు మనం కృంగొత్తమైన అంశాన్ని పరిశీలన చేద్దాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే ప్రపంచంలో శ్రేష్టమైనవి 7 అంశాలు ఏంటియో మనం తెలుసుకుందాం. ప్రపంచంలో శ్రేష్టమైనవి ఏవి? ప్రపంచంలో శ్రేష్టమైనవి ఏవో బైబిల్లో ఏమని రాయబడిందో ఒక్కసారి మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం పరిశీలన చూస్తే, కాగా నేను ఇట్లనుకొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరునూ లక్ష్యము చేయరు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. సొలొమోను భక్తుడైనటువంటి రాజైన సొలొమోను గారు ఒక కృంగొత్తమైన అంశాన్ని శ్రేష్టమైన అంశాన్ని మనకి తెలియజేస్తున్నాడు. అక్కడ రాసినటువంటి మాటను మనం చూస్తే, బలము కంటే జ్ఞానము శ్రేష్టమైనది అని తెలియజేస్తున్నాడు. చాలామంది భుజబలాన్ని, కండబలాన్ని, భూలోకంలో అనేక రకాలైనటువంటి పదవీ బలాన్ని చూసుకుంటారు, కానీ బలము కంటే గొప్పది, బలము కంటే, రాజకీయ బలము కంటే కూడా గొప్పది జ్ఞానము. జ్ఞానము శ్రేష్టమైనది అని ఇక్కడ మనకి మర్మాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే ఈ ప్రపంచంలో మనకి రాజకీయ బలం లేకపోయినా, కండబలం లేకపోయినా, కులబలము, ధనబలము, ఎలాంటి బలము లేకపోయినా జ్ఞానము శ్రేష్టమైనదన్న సంగతి సొలొమోను గారు మనకు తెలియజేశాడు. కాబట్టి అద్భుతంగా మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అది బలము కంటే శ్రేష్టమైనది అని రాశాడు. పుస్తకాలు బాగా చదవాలి, మిషనరీల చరిత్రలు చదవాలి, దైవిక గ్రంథాలు చదవాలి, దేవుని సాహిత్యం చదవాలి, దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్షతలను గురించిన మర్మాలు తెలుసుకుంటూ ఉండాలి. అలాగనే లోకంలో ఏదైనా ఉద్యోగం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ మనం ముందుకెళ్ళాలన్నప్పుడు దానిపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి. దానిపైన పూర్తి ఒక సామర్థ్యము కలిగి జయజీవితం జీవించేటటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం, ప్రపంచంలో ఎవరికి లేనటువంటి అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. అందుకనే మాకు రాస్తున్నటువంటి మాటను మనం చూస్తే, బలము కంటే జ్ఞానము శ్రేష్టమైనది. ఆ జ్ఞానాన్ని అధికంగా సంపాదించుకోవడానికి మనం ఇష్టపడాలి. రెండో విషయాన్ని మనం ఒకసారి చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి మనం చూస్తే 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడిందో ఒకసారి మనం చూద్దాం. చూడండి, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు అక్కడ రాయబడి ఉన్నాయి. విశ్వాసము కంటే కూడా ప్రేమ చాలా గొప్పదని ఇక్కడ కొరింథీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు మనకు తెలియజేస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. క్రీస్తు ప్రేమ చాలా గొప్పది. క్రీస్తు ప్రేమ ద్వారా లోకాన్ని మనము జయించవచ్చు. క్రీస్తు ప్రేమను చూపిస్తే ఎంత కఠినమైన వ్యక్తి అయినా మారిపోతాడు. క్రీస్తు ప్రేమకి కరగని హృదయాలే ఉండవు. క్రీస్తు ప్రేమ మన లోపల ఉంటే మనం సర్వ మానవాళికి సువార్త ప్రకటిస్తాం. ఏ వ్యక్తి నశించిపోవటం ఇష్టం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆప్యాయతను, అనురాగాన్ని, మమకారాన్ని, క్రీస్తు మనకిచ్చిన ఆధ్యాత్మికతను కుమ్మరించి వారి హృదయాలను కొల్లగొట్టి వారిని ప్రభు వైపు త్రిప్పగలుగుతాం. వారి దగ్గరికి వెళ్ళి మనం సువార్త చెప్పినప్పుడు వారు చాలా మనశ్శాంతి, నెమ్మది, దైవికమైన ప్రశాంతత పొందినప్పుడు వారు మన దేవుని వైపు త్రిప్పబడదురుగాక. ఇక మూడో విషయాన్ని మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడ రాయబడినటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. 18. చూడండి, అక్కడ రాయబడిన మాట 18. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని అంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. ఆమేన్. యేసుక్రీస్తే నిరీక్షణ. చూడండి, ధర్మశాస్త్రము కంటే నిరీక్షణ చాలా శ్రేష్టమైనది అని ఇక్కడ హెబ్రీయులకు పత్రిక రాస్తున్న పౌలు గారు తెలియజేస్తున్నాడు.
ధర్మశాస్త్రము ఆజ్ఞలు మనకు తెలియజేస్తుంది, కానీ ధర్మశాస్త్రము కంటే కృప చాలా గొప్పదైనదని, కృపలో మనము క్రీస్తు మీద మనం ఆనుకున్నా, ఆధారపడిన, క్రీస్తు వైపు మనం చూసినా, క్రీస్తు రాకడ వైపు, క్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞల మీద మనం ఆనుకున్నప్పుడు, మనము నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఆయన యొక్క ప్రసన్నత కోసం మనం నిరీక్షణ కలిగి జీవిస్తున్నప్పుడు అది ఎంతో శ్రేష్టమైనది అని వాక్యంలో తెలియజేయబడింది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనము నిరీక్షణ శ్రేష్టమైనదన్న సంగతి ప్రభు రాకడ కోసం కనిపెడుతూ, ఆయన రాకట ఆలస్యమైన చాలామంది దుర్బోధలు చెబుతూ అనేక రకాలుగా మనల్ని గలిబిలి చేసిన అలాంటి అపోహలు, అలాంటి అవిశ్వాస మాటలు మన నోటి రాకుండా, మనం దేవునికి దూరం కాకుండా అద్భుతమైన రీతిలో మనం నిరీక్షణ దేవుని రాకడ మీద పెట్టాలి. అది చాలా శ్రేష్టమైనదని వాక్యములో రాయబడి ఉంది. కాబట్టి నిరీక్షణ కలిగిన వారమై ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ ఆయన వస్తాడు అని ఆ కాంక్షతోటి మనము పరిశుద్ధతను, నీతిని, విశ్వాసాన్ని, భక్తిని, ఆ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకునేదముగాక. ఇక మనము సామెతల గ్రంథం 4వ అంశాన్ని ఒకసారి మనం చూస్తే, సామెతల గ్రంథం ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలించి చూద్దాం. సామెతల గ్రంథము 16:8 ఒకసారి మనం చూస్తే, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. నీతి కలిగిన ధనము చాలా శ్రేష్టమైనదని, అన్యాయంతో సంపాదించిన ధనమంతా వ్యర్థమైనదని అక్కడ భక్తుడైన సొలొమోను గారు మనకు తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీతి చాలా శ్రేష్టమైనది. నీతి కలిగిన ధనము మనల్ని ఎక్కడ తలదించనీయదు, ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కనీయదు, ఏ కోర్టు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా జయ జీవితం జీవించేటట్లు చేస్తుంది. దేవుని నామానికి మహిమను తెచ్చేదిగా, నీ యొక్క వ్యక్తిత్వాన్ని సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చేదిగా ఆ నీతి కలిగిన ధనము వలన మాత్రమే నీకు ఖ్యాతి వస్తుందన్న సంగతి మర్చిపోగాకు. నీతి కలిగిన ధనము కొంచెమైనా సరే అది శ్రేష్టమైనది, అది నీకు ఘనతను తీసుకొని వస్తుంది, అది నీకు పేరు ప్రఖ్యాతులు తీసుకొని వస్తుందని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం సంపాదించిన ప్రతి రూపాయి నీతితో సంపాదించినదై, లంచాలతో కానీ, మోసాలతో కానీ, పాపాలతో కానీ, అక్రమాలతో కానీ, అన్యాయాలతో ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా, అలాంటి పాపపు డబ్బును సంపాదించకుండా, అలాంటి పాపపు పనులు చేయకుండా శ్రేష్టమైన నీతి కలిగిన జీవితం జీవించి శ్రేష్టమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేదముగాక. ఆ తర్వాత 5వ అంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, ఈ ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైనది మరొకటి బైబిల్లో రాయబడినది. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం, 15:22 ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలించుద్దాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. కాబట్టి పొట్టేళ్ల కొవ్వు బలులు అర్పించుట కన్నా ఒక దైవజనుడి మాట వినుట ఎంతో శ్రేష్టమైనది, దేవుని మాట వినుట ఎంతో శ్రేష్టము అని అక్కడ సమూయేలు ప్రవక్త సౌలు రాజుతో అంటున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది వాక్యాలు వింటారు. వాక్యం తర్వాత వారి సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు, స్వనీతితో బ్రతుకుతూ ఉంటారు. దేవుడి మాటను లెక్క చేయరు, దేవుని మాటను వినరు, దైవసేవకుని మాట వినరు, దేవుని మాట వినరు, వాక్యం మాట వినరు. వారి మాట ఎవ్వరి మాట వినకుండా వారు విచ్చలవిడిగా తప్పులు చేస్తూ ఉంటారు. సౌలు తన సామ్రాజ్యాన్ని, తన యొక్క కుటుంబాన్ని సర్వమును నరకంలో పడేటట్లు చేసుకున్నాడు. దైవ సేవకుని మాట కానీ, దేవుని మాట వినకుండా తన యొక్క మదమెక్కిన గర్వంతో, అధికార బలంతో, తాను రాజుననేటటువంటి అహంకారంతో అనేక మంది మాట వెనుక సర్వస్వాన్ని కోల్పోయాడు, చివరికి శిథిలమైపోయాడు. అలా మనం ఉండకుండా ఉండాలంటే పెద్దల మాట, దేవుని మాట, అలాగనే విశ్వాసుల మాట, కుటుంబస్తుల మాట మనం వినిదముగాక.
తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చూస్తే చూడండి, అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూద్దాం. అక్కడ చూడండి, ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములు బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఆమెన్. యాజకత్వము శ్రేష్టమైనది అని ఇక్కడ హెబ్రీల పత్రిక గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. ఈయనైతే అంటే యేసు ప్రభు వారైతే మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపై నిబంధనకు మధ్యవర్తి అయి మరి శ్రేష్టమైన సేవకత్వమును పొంది ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రపంచంలో సర్వమానవాల్ని పరలోకం చేర్చాలంటే సేవ ఎంతో ఉన్నతమైనదని, ఆ నరులకు దేవునికి మధ్యవర్తిగా ఉండి వారు చేసిన పాపాలన్నిటి నుండి వారిని విడిపించేటట్లు, వారి బలహీనతలన్నిటి గురించి విజ్ఞాపన చేసి వారిని సరిచేసి క్రీస్తు యేసు వారి ఎదుట మనము వారిని సంపూర్ణులుగా నిలబెట్టాల్సిన భారము బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వారి తప్పులన్నిటినీ కడిగి వారిని పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా మార్చే భాగ్యము ఆ సేవకులకు ఇచ్చాడు. కాబట్టి అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మరి శ్రేష్టమైనది సేవకత్వము అనేక రాయబడింది. యేసు ప్రభు వారు భూలోకంలో ఆయన ఉద్యోగాలు, వ్యాపారాలు, అనేక రకాలైన విలాసాలు, సౌకర్యాలు, భూ సంబంధమైన వాటిని ఏమీ చేయలేదు. కానీ ప్రజలందరినీ దేవుని దగ్గరికి చేర్చటం కోసం ఆయన యాజకత్వం చేసినట్లు ఆ యాజకత్వం ఎంతో శ్రేష్టమైనదని బైబిల్లో రాయబడినట్లు మనం చూస్తున్నాం. చివరిగా మనం అలా యాజకులుగా ఎవరైతే జీవిస్తారో వారి జీవితం కూడా శ్రేష్టమైనదని, మీ పిల్లలను కూడా దేవుని యొక్క యాజకులుగా చేసిన ఎడల వారి బ్రతుకులు కూడా దేవుని దృష్టిలో శ్రేష్టమైనవిగా మార్చబడతాయని మీరు నమ్మిదరుగాక. ప్రపంచవ్యాప్తంగా నశించిపోతున్న ఆత్మలను కాపాడాల్సిన భారము బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి అద్భుతమైన రీతిలో ప్రపంచ ప్రజలను దేవుని వైపు త్రిప్పటం కోసం మనకిచ్చిన సంతానమును దేవునికి అర్పించి వారిని శ్రేష్టమైన బిడ్డలుగా మార్చెదముగాక. ఆ 7వ అంశాన్ని మనం ఒకసారి చూస్తే అక్కడ రాయబడినటువంటి ఫిలెమోను పత్రిక 6వ వచనం ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూద్దాం. సమస్త పరిశుద్ధులేడను నీకు కలిగిన విశ్వాసము గురించి నేను విని నా ప్రార్థనలందు నీ నిమిత్తం విజ్ఞాపన చేసి ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావం. 7వది శ్రేష్టమైనది వరము అని రాయబడి ఉన్నది. 1వది జ్ఞానము శ్రేష్టమైనది, 2 ప్రేమ శ్రేష్టమైనది, 3వది నిరీక్షణ శ్రేష్టమైనది, 4వది నీతి శ్రేష్టమైనది, 5వది మాట వినుట శ్రేష్టము, 6వది యాజకత్వము శ్రేష్టము, 7వది వరము, దేవుడి దగ్గర నుంచి పొందిన వరము శ్రేష్టమైనది. స్వస్థత వరము, వివేచన వరము, అద్భుతాలు చేసే వరం, ఆ తర్వాత విశ్వాసవరము, బుద్ధివరము, జ్ఞానవరము, భాషలు మాట్లాడే వరము, భాషలకు అర్థము చెప్పే వరము, వివేచన వరము, స్వస్థత వరము, ఇలా అనేక వరాలు, కృపావరాలు ఉన్నాయి. ఆ వరములు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే పొందుకుంటారో ఆ వరము శ్రేష్టము. ఆ వరము అనేక ప్రదేశాల్లో, అనేక స్థలాల్లో అనేక మందిని బాగు చేస్తుంది, ఎంతో మందికి విజయాలు విడుదలిస్తుంది, ఎంతో మందిని కాపాడుతుంది. కాబట్టి ఆ వరము చాలా శ్రేష్టమైనదని అక్కడ ఫిలెమోనుకు పత్రిక రాస్తున్న పౌలు గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా ఈ 7 రకాలైనటువంటి శ్రేష్టమైన అంశాలు మనం తెలుసుకొని వాటిలో పరిపక్వత సాధించి వర్ధిల్లెదముగాక. ఆమేన్.